Hello everyone, welcome back to my YouTube channel. This is Kavya Randi. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, మై నేమ్ ఇస్ కావ్య. I'm a content related to lifestyle, food, travel, what not. So consider subscribe my channel for more videos. సో మీరైతే మాస్టర్స్ ఎన్నికి కోవెంట్రీ యూనివర్సిటీ వస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో నా తమ్మైల్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి నేను దేని గురించి వ్లాగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ డే కాలేజ్కి ఎలా వెళ్ళాలి, ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, ఐడి కార్డ్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వ్లాగ్లో క్లియర్గా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో యూనివర్సిటీ ఎంట్రన్స్ అవుతూనే మనకి ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది. అదే ఈ ఫ్లైఓవర్. దాన్ని క్రాస్ చేస్తే ఇది వచ్చేసి కోవెంట్రీ యూనివర్సిటీ బ్లాక్స్ ఒక్కొక్కటి. సో స్టార్టింగ్ 1 ఇది. ఇది వచ్చేసి ఒక బ్లాక్. ఆ బ్లాక్ పక్కనే మనకి లైబ్రరీ కూడా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అవర్ లైబ్రరీ. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా నేనైతే ఎలా అయితే వెళ్తున్నానో అదే వేగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మన ఎన్రోల్మెంట్ బ్లాక్ అనేది మనకు కనిపించేస్తుంది. ఇంకా నేను ఇట్లానే వాక్ చేసుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోయినాను. సో అక్కడ కనిపించేదే మనకి ఎన్రోల్మెంట్ బ్లాక్ ఇది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయాకైతే మీరు ఏం నర్వస్ టెన్స్ ఏం ఫీల్ అవ్వకండి. బికాజ్ మీరైతే ఏమేమి డాక్యుమెంట్స్ అయితే తీసుకొని వెళ్తున్నారో అవే చెక్ చేస్తారు. దానికి మించి ఏం క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఏం అడగరు. సో ఆల్ అన్నీ కూల్గా అయిపోతుంది. సో మన ఎన్రోల్మెంట్ బ్లాక్ వచ్చేసి ఇదే, ద స్టూడెంట్స్ సెంటర్ బ్లాక్. ఇంకా స్ట్రైట్గా అలానే వాక్ చేసుకుంటూ వెళ్తే అవుతుంది, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇన్సైడ్ వెళ్ళి డైరెక్ట్గా అదే ఆటోమేటిక్ అయిపోతుంది. యా, సో మనం ఇన్సైడ్ వెళ్ళగానే మనం రైట్ సైడ్ చూస్తే మనకి ఎన్రోల్మెంట్ చేసే ప్రాసెస్ వాళ్ళు కనిపిస్తారు. ఇంకా ఏం భయపడకుండా డైరెక్ట్గా రైట్ సైడ్ వెళ్ళిపోవడమే. సో స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక ఆల్రెడీ స్టూడెంట్కి ప్రాసెస్ అవుతుంది. సో మన డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి చెకింగ్ అయిపోతే మనకు ఒక టోకెన్ అనేది ఇస్తారు. నాకైతే 108 నెంబర్ టోకెన్ ఇచ్చారు. సో టోకెన్ తీసుకున్నాక మనమైతే అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయవచ్చు. మనకి లోపల నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి మనల్ని టోకెన్ నెంబర్ పిలుస్తారు. అప్పుడు మనం ఇన్సైడ్ వెళ్ళాలి. లైక్ వీళ్ళు ఎలా అయితే వెళ్తున్నారో అలా మనం ఇన్సైడ్ వెళ్ళిపోవాలి. సో అలా ఇన్సైడ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మనమైతే ఏం నర్వస్ ఫీల్ అవ్వకండి. బికాజ్ అక్కడ కూడా ఏం క్వశ్చన్స్ ఉండవు. అలా సింపుల్గా ప్రాసెస్ అంతా అయిపోయి సో మా ఫ్రెండ్ అయితే బయటకు వచ్చేసాడు. సో మనకి ఇన్సైడ్ ఇలా షీట్ ఇస్తారు. ఆ షీట్లో ఆ స్కానర్ని మనం స్కాన్ చేసుకోవాలి. ఫోన్లో ఎలా స్కాన్ చేసుకోవాలో అక్కడ మనకి ఉంటారు, వాళ్ళని అడగవచ్చు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఫైనల్లీ ఇలా టిక్ మార్క్ వస్తుంది. సో మీరు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నప్పుడు మీ ఎదురుగానే మీకు రెస్ట్ రూమ్స్ కనిపిస్తాయి. ఇఫ్ మీరు రెస్ట్ రూమ్స్ యూస్ చేసుకోవాలంటే రెస్ట్ రూమ్స్ మీ ముందునే ఉంటాయి. సో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయితే ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం బయటకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకోవాలి. ఐడి కార్డ్ ఎలా అయితే కలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ బ్లాక్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఈ హాఫ్లో నేను క్లియర్గా చెప్పేస్తాను. సో మనమైతే ఎలా అయితే స్ట్రైట్గా వచ్చామో అలానే ఫ్లైఓవర్ కింద నుంచి మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇలా ఒక రోడ్ కనిపిస్తుంది. సో ఆ రోడ్ని క్రాస్ చేసాక స్ట్రైట్కి వెళ్ళకుండా మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి అక్కడ స్టెప్స్ కూడా కనిపిస్తాయి. ఎవ్రీథింగ్ స్టెప్స్ కనిపిస్తాయి లెఫ్ట్లో. సో ఆ స్టెప్స్ పైకెక్కి స్ట్రైట్గా వాక్ చేస్తే మనకి రైట్ సైడ్ తిరగగానే మన బ్లాక్ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ వాక్ చేస్తూ మనకి అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మన ఐడి కార్డ్ కలెక్షన్ బ్లాక్ ఇది. సో ఇది వచ్చేసి మన బ్లాక్ ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకునేది. లోపలికి వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో లోపలికి వెళ్ళిపోగానే మనం లెఫ్ట్ సైడ్ చూస్తే అలా లోపలికి వెళ్ళిపోగానే మనకైతే క్యాబిన్స్ కనిపిస్తాయి. ఖాళీగా ఉన్న క్యాబిన్స్లోకి వెళ్ళేసి ఐడి కార్డ్ కలెక్ట్ చేసుకొని వచ్చేయడమే. సో ఫైనల్గా అయితే నా ఐడి కార్డ్ అయితే నేను కలెక్ట్ చేసుకొని బయటకైతే వచ్చేసాను. దిస్ ఈజ్ మై ఫైనల్ ఐడి కార్డ్. కోవెంట్రీ యూనివర్సిటీ ఐడి కార్డ్ అయితే నాకు వచ్చేసింది. సో ఫైనల్లీ ఐ డన్ మై ప్రాసెస్. అండ్ బయటకు వచ్చేసాక ఎదురుగా అయితే మనకు ఒక బ్లాక్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఐడి కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి వెళ్ళాలి. అక్కడ మనకి ఐడి కార్డ్ యాక్టివేట్ చేసుకోవడానికి ఒక మిషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన ఐడి కార్డ్ని ట్యాప్ చేయాలి. సో 3 లైట్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ మన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. ఫైనల్లీ నా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడితోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ నేనైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.